ఆంధ్రప్రదేశ్ మెడికల్ సెక్టర్ లో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్న ఈ పీపీపీ మోడల్ గురించి మనం మాట్లాడదాం. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఇది కూడా పీపీపీ మోడల్. ఈ రోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ. 10 హాస్పిటల్స్ మొదలు పెడతారంటే అందులో ఫేజ్ 1 లో 4, అది 16 వరకు వెళ్తుందంట. జస్ట్ ఇమాజిన్, ఒక స్టేట్ లో 16 హాస్పిటల్స్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో ఉంటాయి. బట్ ఇది మనం మాడుకునే ముందు ఒక పర్సనల్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా. భూమి మీద, ఒక దేశపు నేల మీద పుట్టిన తర్వాత ఆ పౌరుడి పట్ల దేశపు ప్రైమరీ బాధ్యత ఏంటి? దేశం నిర్వర్తించాల్సిన ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఈ భూమి మీద ప్రాణాలతో ఉంచడమే కదా. తర్వాత సరైన విద్యను ఇవ్వడం. అందుకే ఎంత ప్రో క్యాపిటలిస్టిక్ గా ఉన్నా కూడా, వెల్త్ క్రియేషన్ మీద ఎంత నమ్మకం ఉన్నా కూడా 2 విషయాలు మాత్రం స్టేట్ కంట్రోల్లోనే ఉండాలని నమ్మే వ్యక్తిని నేను. హెల్త్, ఎడ్యుకేషన్. ఇది నేను ముందు నుంచి నేను చేస్తున్న వీడియోస్ నుంచి మీరు చూడండి. ఈ మాట నేను ఎక్కడ తడబడలేదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. మనకి సరైన హెల్త్ కేర్ అయినా ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఇవాళ మనం దేశం మొత్తం చూసినప్పుడు నాకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ ని, మెడికల్ కాలేజీలని వీటిని అబ్జర్వ్ చేస్తుంటే నాకు కొంచెం లోపల చివుక్కుమంటుంటుంది. మనం బాగా చదువుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీ సీట్ తెచ్చుకొని గవర్నమెంట్ ఉద్యోగం డాక్టర్లా కొడితే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటారు ఎవరైనా. ప్రతి ఎంబీబీఎస్ చదువుతున్న స్టూడెంట్ కలది. దానికోసం ఎన్నో గంటలు శ్రమిస్తారు, రాత్రి పగలు కష్టపడతారు, నిద్రలో లేపు అడిగినా కూడా క్వశ్చన్ ఆన్సర్ చెప్పేలా ఉంటారు. బట్ అదే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుండి, అదే గవర్నమెంట్ హాస్పిటల్స్ లోకి ఎవరైనా ఒక సగటు వ్యక్తి, రోజు కూలి చేసుకునే వ్యక్తి అని వెళ్ళి చూపించుకోవాలంటే 1-2 సార్లు ఆలోచిస్తాడు. సరే, తన కోసం అంటే చికిత్స కోసం వెళ్తాడేమో కానీ కొడుకు కూతురికి ఏదైనా అయిందంటే మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకు? మనకి టాలెంట్ లేదా, హ్యూమన్ రిసోర్సెస్ లేదా? ఇక్కడ అందరూ ఒప్పుకునే విషయం ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఎమ్యూనిటీస్, సౌకర్యాలు, సదుపాయాలు, మెయింటెనెన్స్ లేని చాలా బాగుంటాయని. అది ఎందుకంటే వాళ్ళు బిజినెస్ మోడల్లో పనిచేస్తారు. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు ఎన్న వెనక్కి రావాలి అని వాళ్ళు ఆలోచిస్తారు. హాస్పిటల్స్ కూడా 5 స్టార్ హోటల్స్ లా చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక్కడ మన గవర్నమెంట్స్ బెటర్ అవ్వాల్సిన అవసరం ఇంకెంతైనా ఉంది. మనకి ఇప్పుడు గ్లోబల్ జీడీపీలో 2% ఉంది మనకి హెల్త్ కేర్ మీద. 2%. G20 దేశాలన్నింటిలో మందే లీస్ట్. సరే, దాని పక్కన పెట్టండి. ఆల్రెడీ ఇంప్రూవ్ అవ్వాల్సిన స్కోప్ ఉంది. కొన్ని స్టేట్స్ లో చాలా బాగా చేస్తున్నారు. ఇంటెంట్ కనబడుతుంటుంది మనకి. కానీ ఓవరాల్ గా ఇంకా మనం ఎక్కాల్సిన మెట్లు చాలా ఉన్నాయి. అలాంటిది ఇలాంటి మెడికల్ కాలేజెస్ ని ఇవాళ మనం ప్రైవేటైజ్ చేస్తే 33 సంవత్సరాలకు మనం MOL గట్రా సైన్ చేసేస్తే, అది కూడా 10ల సంఖ్యలో మెడికల్ కాలేజెస్ మనం కావాల్సిన డబ్బులు పెట్టట్లేదు. ఈ హాస్పిటల్స్ లో పెట్టే డబ్బులు కూడా సరిపోదన్నట్టు కొత్త డబ్బులు బయట వాళ్ళ నుంచి తెప్పించి పెట్టించి ఈ ఫ్రీ హెల్త్ కేర్ ఏదైతే మన బాధ్యత ఉండాలో దాని నుంచి కూడా మనం తప్పుకుంటున్నాం. అది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఇక ఇప్పుడు రూలింగ్ పార్టీ నేను పర్సనల్ గా వేలెత్తి క్వశ్చన్ చేయడం కాదు, అది దట్స్ నాట్ మై పాయింట్. ప్రజల సమస్యలు వచ్చేసరికి, పాలసీల పరంగా ఏదైనా తప్పనేసరికి మనం ఖచ్చితంగా మాట్లాడాలి, గలం ఎత్తాలి. నాకు రేవంత్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం ఉంది, చాలా బలమైన నాయకుడు నమ్ముతాను నేను. కానీ ఆయన HCU దగ్గర ఇష్యూ జరిగినప్పుడు నేను మాట్లాడాను. నేను ఒక్కడే మాట్లాడానా? మొత్తం ఆ స్టేట్ అంతా మాట్లాడింది. స్టూడెంట్స్ అందరూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేసి ఆఖరికి సుప్రీంకోర్టు దిగొచ్చి ఇది తప్పు అని చెప్పింది. దాని ఉద్దేశం ఆ పార్టీ మీద, నాయకుడి మీద, ఎవరికి ఏదైనా ఉన్నట్టు కాదు. ఆ పాలసీ జనాలకు అన్యాయం చేస్తుంది. ఇవాళ కూడా నేను మాట్లాడబోయేది అదే. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, వైసీపీ టీడీపీ అని కాదు. ప్రజలకి, రాజకీయ నాయకులకి మధ్యలో ఉండే ఒక చిన్న ఫ్రిక్షన్ ఇది. ఆ ఫ్రిక్షన్ మనం క్వశ్చన్ చేయాలి. మనకి రైట్ఫుల్ గా జరగాల్సిన న్యాయం మనకి జరగాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇది మన స్టేట్ లో జరుగుతున్న ఒక బర్నింగ్ ఇష్యూ. ఇవాళ సార్ ఉద్యోగాలు రాలేదు, రోడ్లు బాలేవు అంటే అదొక స్థాయి. అంటే ఇవాళ హాస్పిటల్స్ ని కూడా మనం పవర్ ప్లాంట్స్ లో డీల్ చేస్తే ఎలా? అది ప్రైవేట్ సంస్థలకు ఇస్తే క్విక్ గా అవుతుంది. బట్ 10 రూపాయలు పెట్టిన వాళ్ళు 100 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయరని ఏంటి గ్యారంటీ? వాళ్ళు పెట్టేది 10-20 రూపాయల 6,000 కోట్లు పెడుతున్నారు. 6,000 కోట్లు. నాకు 20-30-50,000 కోట్లు కావాలనుకుని దిగుతారు వాళ్ళు. అలాంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని ఇవాళ మన గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ తో చేస్తుంది విత్ ప్రైవేట్ కంపెనీస్. దాని గురించి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. ఒక పార్టీని దూషించే, దుయ్యబట్టే ప్రయత్నం నేను చేయట్లేదు. ప్యూర్లీ ప్రజల తరపు నుంచి మాట్లాడుతున్నా. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ గురించి మన వీడియో రోజుకోటి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ నుంచి మనకి లోకల్ గా జరిగే ఇలాంటి బర్నింగ్ ఇష్యూస్ వరకు ఎలాంటి కాంప్లికేటెడ్ టాపిక్ నైనా ఈజీగా ఒక 10-15 నిమిషాలు వీడియోలో చేసి మీ ముందు పెట్టేస్తాం. మీలో చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీ వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి వీడియోస్ రీచ్ అవుతున్నాయి తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉండుంటే, మీరు ఇలా రోజు చూడడం వల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది. అలాంటి కొత్త వాళ్ళు కానీ మీరు కానీ ఉంటే, నా వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ రైట్. అసలు ఈ కాంటెక్స్ట్ గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా జియో నంబర్ 108 అని 2023 జూన్ జూలై ఆ టైంలో రిలీజ్ చేసిన జియో గురించి మీరు తెలుసుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఆ టైంలో ఆల్రెడీ మన దగ్గర ఒక 11-12 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. ఏవి? గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. ఇవి కాకుండా ఒక 17 మెడికల్ కాలేజెస్ నేను కడతాను, అవి కూడా సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్లో ఉండాలని చెప్పి రిలీజ్ చేసిన జియో ఇది జగన్మోహన్ రెడ్డి గారు. అది ఏంటది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అంటే? పలానా మెడికల్ కాలేజ్ ఉంది, అందులో 50% సీట్స్ ఫ్రీ సీట్సే ఉంటాయి. అంటే సంవత్సరానికి ఒక 10-15 వేలు ఉంటాయి ఫీజు. మెరిట్ బేస్డ్ గానే ఉంటాయి ఇవి గవర్నమెంట్ కాలేజీల్లో. మీరు ఆల్రెడీ మెడికల్ ప్రిపేర్ అవుతుంటే మీకు తెలుస్తుంటుంది ఈ ఫ్రీ సీట్ రావడం ఎంత కష్టం గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో. దానికోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడపాలి. దీని తర్వాత B కేటగిరీ వస్తుంది. అది కూడా మెరిట్ బేస్డ్ లోనే, ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకుండా సంవత్సరానికి ఒక 10 లక్షలు ఫీజు కడితే జాయిన్ చేసుకునేలాగా. NRI కోటాకి ఐ థింక్ ఇస్ 20 lakhs. ఇది జియో 108 చెప్తుంది మనకి. అది ఎందుకు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్తాయంటే, ఇప్పుడు మనకి మెడికల్ కాలేజ్ అన్నా లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ అన్నా భూమి ఒకటే కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు అదే అంటున్నారు రీసెంట్ గా. జగన్మోహన్ రెడ్డి గారు భూమి, బిల్డింగ్ ఇస్తే సరిపోతుంది, దాంట్లో డాక్టర్స్ ఉండాలి, బెడ్లు ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఎమ్యూనిటీస్ ఉండాలని చెప్తున్నారు. ఈ రోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు,
సో దీనికి సర్వ్ చేయడానికి ఆ ఫీజు అని చెప్పి ఒక జియో లాంటిది ఒకటి పాస్ చేశారు. అండ్ ఆయన కుర్చీ దిగిపోయిన టైంకి 2024లో ఒక 5 హాస్పిటల్స్ కట్టారు. ఆయన పూర్తయినా ఇంకో 10 హాస్పిటల్స్ పూర్తి అవ్వలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తున్న ఫిగర్ ప్రకారం ఆయన 3,000 కోట్లు ఖర్చు పెట్టారు ఈ 5 హాస్పిటల్స్ మీద. ప్రస్తుతం మనకి ఏపీలో ఉండే హెల్త్ మినిస్టర్ గారు దాని కాంట్రరీగా లేదు, ఆయన అంత ఖర్చు పెట్టలేదు, ఐ థింక్ 1000 to 1250 crores ఆయన ఖర్చు పెట్టారు అని చెప్తున్నారు. అదే మన సత్యకుమార్ యాదవ్ గారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అని మనం వెరిఫై చేయాలి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ 17 హాస్పిటల్ ప్రాజెక్ట్ ఇస్ 8,000 crores, అప్రాక్సిమేట్లీ 8,200 crores 8,300 crores ఎంతో ఉంది. ఇప్పుడు 8,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం 3,000 కోట్లు ఆల్రెడీ స్పెండ్ చేశారు కాబట్టి నెక్స్ట్ 5 years లో 5,000 కోట్లు ఖర్చు పెట్టడానికి ఏంటి మీ నొప్పి? ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆయన ఎయిమ్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఆయన అదే మన ఎయిమ్స్ మంగళగిరి. అది ఎందుకు అదే చంద్రబాబు నాయుడు గారు అంత డబ్బులు అంత ఫండ్స్ ఇప్పుడు మనకి డిస్పోజల్ లో లేవు, మనం వెల్ఫేర్ చేయాలి, సూపర్ సిక్స్లు ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అభివృద్ధి కూడా చేయాలి కాబట్టి ఇది అభివృద్ధిలో భాగమే ఇది ఈ పీపీపీ అనేది అని ఆయన చెప్తున్నారు కదా. ఈ 5,000 కోట్లు ఒకేసారి స్పెండ్ చేయాల్సి వస్తుందని ఎవరు చెప్తున్నారు? ఆ 5 years చేయాలి. అది ఎయిమ్సే చూసుకోండి, అది 8,000 9,000 కట్టారు. దాన్ని ఫస్ట్ మనం కాలేజ్ కడతాం, దాని తర్వాత అడ్మిన్ బ్లాక్ కడతాం, ఫస్ట్ ఇయర్ కి సరిపడా ఇన్ఫ్రా కడతాం, సెకండ్ ఇయర్ కి సరిపడా ఇన్ఫ్రా కడతాం, తర్వాత థర్డ్ ఇయర్ తర్వాత ఫోర్త్ ఇయర్ అలా వెళ్తుంది కదా అని జగన్ గారి వాదన. దీనికి టీడీపీ సైడ్ వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే ఆయన చెప్తున్నారు హాస్పిటల్స్ ఉన్నాయని చెప్పి, బట్ అన్ని హాస్పిటల్స్ లేవు. ఇక్కడ 17 హాస్పిటల్స్ లో 5 మాత్రమే కట్టారు. మా చేతులు కట్టేసినట్టు అయిపోయింది, మా దగ్గర ఇప్పుడు ఫండ్స్ లేవు మాకు. ఇన్ఫాక్ట్ ఆయన మొన్న 23rd అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ప్రగతికి మార్గం పీపీపీలే అని పవర్ ప్లాంట్ ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్పారు. పవర్ ప్లాంట్ ఇలాగే ఇచ్చామని చెప్పి నేను చెప్పేది కూడా అదే సార్, మనం ప్రైవేటైజ్ చేయొచ్చు, అక్కడ కూడా లొసుగులు జరగవని నేను చెప్పట్లేదు. కరెక్ట్ గా పోలీసింగ్ జరిగి చూసుకొని వెనకుండి నిలబడి చేయించి కరెక్ట్ అయిన సరైన టెండర్లు మనం ఇచ్చి చేయాలి, కానీ అది హెల్త్ సెక్టర్ మీద ఉండకూడదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే హెల్త్ అనేది చాలా సెన్సిటివ్. అది బయట ఎవరో డబ్బులు చేసుకుందాం అనుకునే వ్యక్తుల చేతిలో పెట్టడం అనేది చాలా రిస్క్. అది కూడా 33 సంవత్సరాలకి. ఎంఓయూ మనకి బయట కనబడుతుందా? లేదు. అవుట్ పేషెంట్ సర్వీసులు ఫ్రీ అని చెప్తున్నారు. 70% ఆఫ్ ద బెడ్స్ మనకి ఫ్రీ రిజర్వేషన్ కిందకి వస్తుంది, 30% మీద మాత్రమే డబ్బులు చేసుకుంటాం అని చెప్తున్నారు. కానీ ఇదేది హాస్పిటల్ కి సంబంధించి, వెరాజ్ ఈ ఫీజులకు సంబంధించి ఏదైతే 12 లక్షలు కలెక్ట్ చేస్తున్నారో బి కేటగిరీ అని చెప్పి దాన్ని 10 లక్షలు కుదించారు. ఎన్ఆర్ఐ కోటా మాత్రం 20 lakhs నుంచి 57 lakhs కి పెంచారు. అది కూడా మిగతా 50% ఫ్రీ అని ప్రస్తుతానికి చెప్తున్నారు. కానీ ఈ 33 సంవత్సరాల్లో ప్రైవేట్ కంపెనీస్ ఏమైనా చేయగలుగుతాయి, ఎటువంటి లాబింగ్ అయినా చేసి కింద నుంచి వచ్చి వెనక నుంచి వచ్చి పై నుంచి వచ్చి దాని మీద కూడా మీకు హిడెన్ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే చేస్తే మనం చూస్తూనే ఉంటాం కదా. మెడికల్ కాలేజీలో మనం కాలేజీలో చేరుతున్నాం అంటే కాలేజ్ ఒకటే కాదు, హాస్టల్ కో ఫీ, అప్లయన్స్లు కో ఫీ, దీనికో ఫీ దానికో ఫీ అని చెప్పి రకరకాల లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళు ఫీజులు పెట్టొచ్చు. ఎవరైతే నిజంగా కష్టపడి చదువు రోజు కూలీలు చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ వచ్చి లోకేష్ గారిని అడుగుతున్నారు క్వశ్చన్, లోకేష్ గారు సార్ నాకు 1 సంవత్సరం మీరు నీట్ కోచింగ్ ఇప్పించండి సార్, నేను గైనకాలజిస్ట్ అవుతాను. ఒక అమ్మాయి అడుగుతుంది ఇవాళ. స్టడీస్ కి వెళ్ళాలంటే మాకు అంత స్తోమత లేదు సార్, సో మీరు కొంచెం గవర్నమెంట్ తరపున నాకు హెల్ప్ చేస్తే ఐ వాంట్ టు బికమ్ ఎ గైనకాలజిస్ట్ సార్. తప్పనిసరిగా చెల్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఇద్దరు అడిగారు, దట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ పర్సనలీ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కానీ బాగా చదవాలి. అలాంటి పిల్లలు కల ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్ లో చదువుకుందామని. అఫ్ కోర్స్ దానికి లోకేష్ గారు నా బాధ్యత అన్నారు ఆయన. ఇన్ఫాక్ట్ లోకేష్ గారి పాలసీలకు సంబంధించి కూడా ఆయన వేరే విషయాలు చాలా బోల్డ్ కాల్స్ తీసుకోవచ్చు. ఇండస్ట్రీస్ నవి అట్రాక్ట్ చేయడానికి ఇన్నోవేటివ్ ప్రొసీజర్స్ ఫాలో అవచ్చు. కానీ హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి మాత్రం మనం దేన్ని లైట్ తీసుకోకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాణం ప్రాణమే. అది శ్రీకాకుళం జిల్లాలో ఒక మత్స్యకారుడు ప్రాణమైనా, అమరావతిలో ఉంటున్న ఒక కోటీశ్వరుడు ప్రాణమైనా, 2 ప్రాణాలు మనకు ఒకటే. సీఎం కీపింగ్ ఇట్ వెరీ సింపుల్. అన్ని హాస్పిటల్స్ కట్టలేదు, మీరు మాకు సగం చేసి మాకు ఇచ్చేశారు, మాకు వేరే ఆప్షన్ లేదని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు ఇవాళ. ఐ డోంట్ వాంట్ డిబేట్ ఆన్ దట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే 3,000 కోట్లు ఖర్చు పెట్టారా, లేదా మన ఏపీ హెల్త్ మినిస్టర్ గారు చెప్తున్నట్టు 1000 కోట్లు 1,200 కోట్లు ఖర్చు పెట్టారో మనకు తెలియదు. బట్ ఏది ఏమైనా హెల్త్ కేర్ ని ప్రైవేటైజ్ చేయడం అనే దానికి నేను వ్యతిరేకిని. అది మీరు ఎంత ఓపెన్ గా జనాలకి హెల్ప్ అవుతుందని బయటికి చెప్పినా కూడా ప్రైవేట్ కంపెనీస్ అలా ఆలోచించవు. వాళ్ళు మన వెనకాతల ఎన్ని స్కెచ్లైనా వేస్తారు. ప్రైవేట్ కంపెనీస్ వెల్ఫేర్ జోన్ లో ఆలోచించవు. అది వాళ్ళ తత్వం కాదు. మీరు చేతి మీద తేనె పెట్టుకుని ఆడిస్తే అది కుడుతుంది, అది దాని తత్వం అది. అండ్ దీని జెనిసిస్ కూడా ఇవాళ ఏదో ఏపీ గవర్నమెంట్ తెస్తున్నది కాదు. ఇది మనకి 2020 జనవరిలోనే బీజేపీ గవర్నమెంట్ నీతి ఆయోగ్ ద్వారా సబ్సిడైజ్ చేస్తాం మీరు ప్రైవేట్ కంపెనీస్ తో మీరు టైఅప్ అయితే అని స్టేట్ గవర్నమెంట్స్ కి రిక్వెస్ట్ చేసింది. ఏ స్టేట్ అయినా అవనివ్వండి, మీ హాస్పిటల్స్ ని ప్రైవేట్ కంపెనీస్ తో టైఅప్ చేసి పెట్టుకోండి, పబ్లిక్ పీపీపీని మీరు తీసుకురండి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ని. ఎందుకంటే 60% మేము సబ్సిడైజ్ చేస్తాం, మేము ఆపరేషన్ కాస్ట్ మొత్తం వెనక్కి ఇస్తాం, VGFలు ఇస్తాం, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తాం, భూములు ఇస్తాం అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ పుష్ చేసింది. అండ్ ఏ గవర్నమెంట్ అయినా ఇలా చేయడం తప్పు. ఇట్స్ నాట్ అ రైట్ కాల్ ఫ్రమ్ బీజేపీ అని నా అభిప్రాయం. ఇది నేను నిక్కచ్చిగా చెప్తున్నా. మనం ఏదైనా చేయనివ్వండి, $5 trillion $10 trillion ఎకానమీకైనా మనం వెళ్దాం, కాకపోతే నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్స్ ఆఫ్ 4 people. జనాల ప్రాణాలని మనం పరంగా పెట్టి అది చేయకూడదు. ఇవాళ మనకి 2% జీడీపీ ఉంది కదా. ఇదే నీతి ఆయోగ్ మనకి ఏం చెప్తుంది, గవర్నమెంట్ దగ్గర ప్రజలకు కావాల్సిన హెల్త్ కేర్ ఇచ్చేంత ఇది లేదు కాబట్టి ప్రైవేట్ తో కొలాబరేట్ అవ్వడానికి ఇది మాకు ఒక స్కోప్ అని చెప్పి నీతి ఆయోగ్ మనకు చెప్తుంది. అది ఏ విషయంలో కరెక్ట్ అయి ఉండొచ్చు, రోడ్ల విషయంలో కరెక్ట్ అయి ఉండొచ్చు, కాంట్రాక్ట్ల విషయంలో కరెక్ట్ అయ్యొచ్చు, పవర్ ప్లాంట్ విషయంలో కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ హెల్త్ విషయంలో అలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. మనం ఒక
ప్రైవేట్ వ్యక్తి చేతిలో జనాల ప్రాణాలను మనం పెట్టకూడదని చెప్పి నేను భావిస్తాను. ప్లస్ ఇవన్నీ హాస్పిటల్ అన్ని ఎక్కడున్నాయి? ఇవి పులివెందులు, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, బాపట్ల, పెనుగొండ, పార్వతీపురం ఇలాంటి ఊర్లన్నీ ఇన్ఫాక్ట్ చాలా మారుమూల ట్రైబల్ ఏరియాస్ లో కూడా ఉన్నాయి. ఇలాంటి దగ్గరలో ప్రైమరీ ఆప్షన్ కింద మీరు ఇలాంటి పీపీపీ హాస్పిటల్ పెడితే మీరు జస్ట్ ఆలోచించండి ఒకసారి. నేనేమంటానంటే ఆల్రెడీ ఒక హాస్పిటల్ ఉండి టెరిషరీ ట్రీట్మెంట్ దాకా అంతా క్లీన్ గా ఉండి అక్కడ ఒకవేళ ఈ సగటు వ్యక్తి సాటిస్ఫై అవ్వలేకపోతే సెకండరీ ఆప్షన్ కింద ఈ పీపీపీ హాస్పిటల్ ఉంటే ఓకే, అక్కడ మీరు ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ ఇవ్వండి. బట్ ఆప్షనే లేని దగ్గర స్టేట్ లో ఒక 17-18 మెడికల్ కాలేజీలు ఉంటే అందులో 16 కాలేజీలు మీరు ఇలా చేసేద్దాం అని కూడా ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. ఆల్రెడీ నోటిఫికేషన్లు గట్రా రిలీజ్ చేశారు. ఫేజ్ 1 మొదలైపోయింది, 4 హాస్పిటల్స్ అవి స్టార్ట్ చేశారు. వీఆర్ లుకింగ్ ఎట్ 625 బెడ్స్ అని చెప్తున్నారు. నా రిక్వెస్ట్ ఒకటే, ఒకసారి మీరు ఆలోచించండి. మీరు పాస్ట్ లో తీసుకున్న డెసిషన్స్ నాకే కాదు చాలా యూత్ కాదు ఉపయోగపడినాయి. ఇప్పుడు మేమే అడుగుతున్నాం ఈ పర్టికులర్ డెసిషన్ మీద మీరు ఒక్కసారి మీరు చూడండి హెల్త్ కేర్ ప్రైవేటైజేషన్ ఎంతవరకు కరెక్ట్. ఇది ఏమైనా ఒకవేళ దేశం మొత్తంలో ఎక్కడైనా ఒక సక్సెస్ఫుల్ మోడల్ అయ్యి ఉండి చూడండి ఇక్కడ జరిగింది కదా మేము అదే చేస్తున్నాం చెప్పండి, అలాంటిది ఏదైనా మాకు చూపించండి. గుజరాత్ లో ఉండే బ్రౌన్ ఫీల్డ్ మోడల్ కాదు, ఎందుకంటే గుజరాత్ గవర్నమెంట్ కి ఆ హాస్పిటల్ అనేది ఒక ప్రెస్టీజ్. అది దాన్ని పక్కన పెట్టి దేశం మొత్తంలో ఇంకేదైనా ఇలాంటి మోడల్ సక్సెస్ఫుల్ అయిందా? ఇవాళ కర్ణాటకలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఇచ్చింది వెనక్కి లాగేసుకుంటుంది గవర్నమెంట్. ప్రైవేట్ వాళ్ళు సరిగ్గా నెరవేర్చలేకపోతున్నారని. అల్టిమేట్లీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ మోస్తున్నట్టు ప్రజల ప్రాణాలను భుజస్కంధాల మీద మోయాల్సిన అవసరం వాళ్ళకి ఉండదు. రేపు పొద్దున్న చేతులు ఎత్తేస్తారు హ్యాపీగా. అందుకోసం చెప్తున్నా. లేదా నిజంగా చాలా ట్రాన్స్పరెంట్ ఎంఓయూ కానీ సైన్ అయ్యి ఉంటే పలానా విధాలుగానే మా ట్రీట్మెంట్ ఉంటుంది, ఇది ఒక సగటు వ్యక్తికి బెనిఫిట్ చేసేలా ఉంటుంది కానీ తగ్గించేలా ఉండదు, కావాలంటే చూడండి అని ఎంఓయూని చూపించగలిగితే చూపించండి ఒకసారి. ఆ టెండర్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ ప్రైవేట్ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆయన మీరు తీసుకొని చూడండి. మీరు నెక్స్ట్ నేను వచ్చి కూర్చుంటే అక్కడ అది వెనక్కి లాగేసుకుంటానని అంటున్నారని ఒకసారి మీరే వినండి. ఎవరైనా టెండర్లలో పార్టిసిపేట్ చేయండి, ఎవడైనా రాండి, కానీ ప్రతి ఒక్కరికి వార్నింగ్ ఇస్తాను. రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత రద్దు చేస్తాం, మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోమని. ఆయన ధమ్కి ఇచ్చారు. నెక్స్ట్ 3 ఏళ్ళలో జరిగే నష్టాన్ని కూడా ఎవరు ఆపలేం మనం. ఇది మన ప్రాణాలు కాబట్టి మనం క్వశ్చన్ చేయాలి. రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఇలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా హెల్త్ కి సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి మనమే ప్రశ్నించాలి. మన కూడా ఒక పార్టీ జెండాను మోయడానికి లేం. మనం మన కోసం ఉన్నాం, గవర్నమెంట్ కూడా మన కోసం ఉంది. అందుకని గవర్నమెంట్ ఏ నిర్ణయం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నా మనం ప్రశ్నించాలి. అది వైసీపీ పార్టీనైనా టీడీపీ పార్టీనైనా ఏ పార్టీ అయినా ఒకటే. ఇక్కడ ప్రజలు వర్సెస్ రాజకీయ నాయకులు అంతే ఇక్కడ. అండ్ ఇది ప్రైవేట్ కంపెనీకి తెలియదు అంటే వాళ్ళకు కూడా తెలుసు బాగా. మధ్యప్రదేశ్ లో 25 ఎకరాల భూమి మేము రూపాయికి ఇస్తాం, మేము రూపాయికి మీరు తీసుకోండి బిల్డ్ చేయండి అంటే ఎవడు ఒక్కడి ముందుకు రావట్లేదు ప్రజల వ్యతిరేకతను చూసి. ఇలాంటి దగ్గర మనం మాట్లాడాలి. దీని మీద మీరేమంటారు నాకు కింద కామెంట్స్ లో రాయండి. నా వరకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఈజ్ అ విజనరీ. హైదరాబాద్ ని నిలబెట్టిన విధంగా ఎవరు నిలబెట్టలేదు. హైదరాబాద్ ని నిలబెట్టిన విధానం ఇస్ వన్ ఫర్ హిస్టరీ బుక్స్. దాన్ని ఎవరికి డిబేట్ చేయట్లేదు. ఇండస్ట్రియలైజేషన్ సంబంధించి లోకేష్ గారు తీసుకున్న డెసిషన్ మేకింగ్ కూడా నాకు చాలా ఇష్టం. నాకు కానీ మనం రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన ఆరోగ్యశ్రీని కానీ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన జియో 108 కూడా మనం డిస్కౌంట్ ఇవ్వలేం. దానికి మనం సెంటర్ నుంచి ఎంత ప్రెషర్ ఉన్నా కూడా దాన్ని ఆయన తట్టుకొని నిలబడి 17 కాలేజెస్ నేను కట్టిస్తాను అని నిలబడిన వ్యక్తి ఆయన. అఫ్ కోర్స్ ఆయన దిగే లోపల 5 కట్టగలిగారు కానీ ఇంకా చాలా స్కోప్ ఉంది. 29 కాలేజెస్ రావడానికి సెల్ఫ్ సస్టైన్ మోడల్లో. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని నబార్డ్ అంటారు. నబార్డ్ నుంచి ఫండింగ్ తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రకరకాల ఫండింగ్స్ తీసుకొచ్చారు ఆయన. అగైన్ సెంటర్కి అగేన్స్ట్ వెళ్ళి వాళ్ళ నుంచి ఫండింగ్ రప్పించగలిగారు ఆయన. సో దీన్ని అండు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి జనాలు క్వశ్చన్ చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. మీరు కింద కామెంట్స్ లో రాయండి. ఈ ఎంటైర్ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? గవర్నమెంట్ దాకా మనం ఎలా రీచ్ అవ్వగలుగుతాం? ఇన్ఫాక్ట్ ఈ డెసిషన్ వల్ల జనాలకి ఎటువంటి నష్టం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? లేదు నష్టం కాదు లాభం జరుగుతుంది అని కూడా కింద రాయండి. లెట్ us know. ఐఎమ్ ఓపెన్ టు డిస్కషన్ అండ్ డిబేట్. కింద ఖచ్చితంగా రాయండి. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. ఈ పీపీపీ మోడల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ నిర్వర్తిస్తున్నది, ఇట్ 625 బెడ్ మోడల్. దీంట్లో ఏ పీపీపీ మోడల్ ని మన గవర్నమెంట్ ఫాలో అవుతుంది? ఆప్షన్ ఏ ఇస్ బాట్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఆప్షన్ బి ఇస్ బూట్, బిల్డ్, ఓన్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఆప్షన్ సి ఇస్ డిబిఎఫ్ఓటి, డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్. ఆప్షన్ డి ఇస్ లీజ్. లీజ్ మన అందరికీ తెలిసిందే. మీకు సరైన ఆన్సర్ తెలిస్తే కింద రండి. తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అక్కడ అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తే ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది. 1+ మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు. మీరు టక్కన వచ్చేసి అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లా చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, ఇట్స్ ఎ గ్రేట్ ప్లేస్. లేటెస్ట్ న్యూస్ మీరు స్టోరీస్ లో చూడొచ్చు. నా ఫ్యాషన్ సెన్స్ గురించి అండ్ ఆల్సో ఇలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ స్టోరీస్ లో ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా కూడా ఏజుడ్ రీల్స్ అని మన టీమ్ దే పెట్టేయమంటా నేను. అండ్ ఏజుడ్ గ్లోబల్ ఇలాంటి వీడియోస్ మీరు నా కైండ్ ఆఫ్ వీడియోస్ మీరు నాన్ తెలుగు ఫ్రెండ్స్ మీరు షేర్ చేయాలనుకుంటే, ఇంగ్లీష్ లో మీరు చూడాలనుకుంటే దట్స్ అవర్ ఇంగ్లీష్ ఛానల్. అండ్ ఏజుడ్ అన్ఫిల్టర్డ్ అని అగైన్ గ్రూమింగ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఛానల్ మంది రివైవ్ చేశాను. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. బీ అ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ, బీ అ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ, సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ మీరు ఈ వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాకట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు రోజు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతున్నారని తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే నేను ఒకటే మాట అంటా, మనలో చాలా మంది రోజు ఒక 10-15 నిమిషాలు నాకు కేటాయిస్తున్నారు అంతే. రోజు మన చుట్టూ జరిగే విషయాల్ని మీరు ఆఫీస్కి
ఆఫీస్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, మీకు చాలా పనులు ఉంటాయి. 15 నిమిషాలు కేటాయిస్తే ప్రపంచంలో జరిగే ఏ విషయాన్ని తెలిసేసుకోవచ్చు అనుకుంటే జస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. రోజు నేను వీడియో పెట్టగానే మీ దాకా వచ్చేస్తుంది. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను. ఈ వీడియో సివి ఆనంద్ గారు తెలంగాణకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టారైనా. ఇవాళ ఆంధ్ర న్యూస్ అయింది కాబట్టి తెలంగాణలో ఏం జరిగింది, పైరసీకి సంబంధించి ఎవరిని పట్టుకున్నారు, ఎలా పట్టుకున్నారు, చిరంజీవి గారితో, వెంకటేష్ గారితో ఇలాంటి హీరోస్ అందరినీ పిలిచి చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. దాన్ని క్లుప్తంగా అందరికీ అర్థమైనట్టు చేశాను. వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటే జైశంకర్ గారు UNGAకి వెళ్ళి ఒక స్పీచ్ ఇచ్చారు. ఆయన చూడండి, ఆంధ్ర న్యూస్, తెలంగాణ న్యూస్ అండ్ గ్లోబల్ న్యూస్. ఈ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఆయన పాకిస్తాన్, అమెరికాని కలిపి ఏకిపాడేశారు. అదేంటి ఆ స్పీచ్ లో ఆయన ఏం చెప్పారంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాం. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.